అందరికీ నమస్తే అండి. ఆ వరమహాలక్ష్మి అమ్మవారికి ఎంతో ఇష్టమైన పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం అమ్మవారికనే కాదు ఏ దేవి దేవతలకైనా సరే మనం నైవేద్యంగా సమర్పించుకోవచ్చు. అండ్ మనకి కూడా చాలా హెల్త్కి మంచిది. ఇందులో సగ్గుబియ్యం, పెసరపప్పు, అలాగే డ్రై ఫ్రూట్స్, కొంచెం పంప్కిన్ సీడ్స్తో చేశాను. చాలా హెల్తీ వర్షన్లో చేశాను. సో చూసేసేయండి, చాలా బాగుంటుంది. ముందైతే ఒక దలసరి గిన్నె పెట్టుకొని అందులో 1/2 లీటర్ వరకు పాలు పోసుకొని మరిగించుకోవాలి. ఈ లోపల నేను దీన్ని ఇంకొంచెం హెల్దీ వర్షన్ చేయటం కోసం కొబ్బరి పాలు తీస్తున్నానండి. చాలా సింపుల్గా చేసేయచ్చు. కొబ్బరిని కోరేసి అందులో వేడి నీళ్ళు వేసి బ్లెండ్ చేసి వడకట్టేస్తే మనకు మంచిగా చిక్కటి కొబ్బరి పాలు రెడీ అయిపోతాయండి. ఇది చాలా చాలా మంచిది హెల్త్కి. కొబ్బరి పాలు రెడీ చేసుకునే లోపలే మనం మరగబెట్టుకున్న ప్యాకెట్ పాలు మరిగిపోయాయి. ఇప్పుడు ఇందులోకి ఒక టీ కప్ అంత సగ్గుబియ్యం ముందే ఒక 2 అవర్స్ నానబెట్టాను. అలాగే 1/2 కప్పు వరకు పెసరపప్పు కూడా నానబెట్టుకొని ఈ రెండు కలిపి మంచిగా చిక్కగా వచ్చేంత వరకు కూడా మరిగించుకోవాలి. నేను ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నానో అదే కప్పుతో 2 కప్పుల వరకు కొబ్బరి పాలు యాడ్ చేసుకొని సేమ్ అదే కప్పుతోటి 3/4 కప్పు వరకు పంచదారని యాడ్ చేసుకున్నాను. ఇక్కడ పంచదార నచ్చకపోతే బెల్లం పాకం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది బాగా ఒక మరుగు మరిగిన తర్వాత యాలకులు వేసుకున్నాను. అలాగే సొంటి పొడి కూడా వేసుకున్నానండి. ఎందుకంటే అది కపాన్ని, అంటే పంచదార వాడడం కదా, కపాన్ని కోసేస్తుంది. ఇంకా తర్వాత చిన్న ప్యాన్ పెట్టుకొని అందులో 1 టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని జీడిపప్పు, పంప్కిన్ సీడ్స్ అండ్ కిస్మిస్ కూడా మంచిగా రోస్ట్గా ఫ్రై చేసుకున్నాను. పంప్కిన్ సీడ్స్ చాలా చాలా హెల్త్కి మంచిది కదా, సో అందుకనే యాడ్ చేశాను. మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని ఈ మరిగిన పాయసంలో వేసేసి ఇంకా సర్వ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకోవడమే. ఇంకా మన నైవేద్యం అయితే రెడీ అయిపోయిందండి. వీలైతే పండుగ రోజుల్లో ఇలా నైవేద్యం సమర్పించుకోవచ్చు.